హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిల్ప. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ పెట్టక. నేను ఇక్కడ కెమెరా ఆన్ చేయగానే మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. వాళ్ళకి అలా హాయ్ చెప్పడం బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ మేము నడిచే దగ్గర చుట్టూ చెట్లు ఉంటాయి. నేను నడుస్తుంటే నా కళ్ళలో ఏదో దుమ్ము పడిపోయింది. ఇప్పుడైతే నేను మా పాపని స్కూల్ దగ్గర దింపడానికి అయితే తీసుకెళ్తున్నాను. ఎవరైనా పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు కదా, మా వీక్షు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది క్లాస్. నేనైతే వాళ్ళ క్లాస్ లో వరకు వెళ్లి దింపడం చాలా తక్కువ. కొందరు పేరెంట్స్ వెళ్లి క్లాస్ లో కూర్చోబెడతారు, కానీ నేను మాత్రం క్లాస్ లోకి చాలా తక్కువ అన్నమాట వెళ్ళడం. ఎందుకంటే తను అసలు ఏడవదు, రమ్మని కూడా అడగదు. ఇంకా స్కూల్ పక్కనే ఇవి మామిడికాయ చెట్లు, ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అసలు నాకైతే పచ్చడి పెట్టుకోవాలనిపిస్తుంది. కాయలు మా ఆయనకి తీసుకురమ్మని చెప్పాను. నాకు రాకపోయినా సరే మా ఆయనకి కాయలు తీసుకురావా, నేను పచ్చడి పెట్టుకుంటానని చెప్పి అడుగుతున్నాను. చూడాలి ఎప్పుడు తెస్తాడో. మేమున్న దగ్గర మామిడి చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పిల్లలిద్దరిని స్కూల్ కు పంపించగానే నాకు ఇంట్లో ఒక్కడే ఉండిపోతాయి. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏం పని చేస్తానో తెలియదు, కానీ పని అయిపోయినట్టే అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరు స్కూల్ కి వెళ్ళగానే ఇంకా పని అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇవి అవి అన్ని సదరాలని చెప్పి గబగబా చేసుకుంటా. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మడత పెట్టిన బట్టలు. పిల్లలన్నీ తీసి మళ్ళీ కిందేసిళ్ళు. ఇంకేం చేస్తామని చెప్పి మళ్ళీ అన్ని తీసి మడత పెడుతున్నా. ఏం చేస్తాము, ఒక్కొక్కసారి అయితే ఇవన్నీ చేసిన పనులే చేయాలంటే చాలా చిరాకు వస్తుంది. అయినా కూడా తప్పదు కదా, ఇంకా చేసుకుంటాను. నేను మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారనమాట. ఆ మెసేజ్ చూసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఏంటంటే, సిస్టర్ మీరు వ్లాగ్స్ చాలా బాగా పెడుతున్నారు, కొందరు చాలా ఓవర్ చేస్తారు, కానీ మీరు చాలా బాగున్నాయి డీసెంట్ గా. ఎందుకు మరి కంటిన్యూగా పెట్టట్లేదు సిస్టర్, మీ వ్లాగ్స్ చాలా బాగున్నాయి, పెట్టండి అని చెప్పి అయితే ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. ఆ సిస్టర్ నేమ్ తెలియదు, కానీ సంథింగ్ ఏంజల్ క్వీన్ అని అయితే ఉందన్నమాట. నాకైతే నిజంగా నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఏమో లే, నేను చేసే వీడియోస్ ఎవరికి నచ్చుతాయిలే అని అనుకుంటాం, కానీ అలా నన్ను ఒకరు అనేసరికి ఫస్ట్ టైం థ్యాంక్ యూ సిస్టర్. నన్ను అసలు ఒకరు అంత బాగా చెప్పారంటే, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అంటారు ఎలాగో బాగా చేసావు, వీడియోస్ బాగుంది, ఈ రోజు బాగుందని చెప్తారు, కానీ అలా బయట వాళ్ళు అనడం మాత్రం మీరే ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంక ఇప్పుడు బయటికి వచ్చాను కావాల్సినవి తీసుకోవడానికి. మా వీక్షుకి రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకుందామని చెప్పి, అలాగే ఇంకా కూరగాయలు బనానా కూడా కావాలని చెప్పి తీసుకున్నాను. మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుండి నేను చికెన్ కూడా తీసుకురాలేదు. ఇంక ఈ రోజు చికెన్ తెద్దాం, బయటికి వెళ్ళాను కదా అని చెప్పి చికెన్ అయితే తీసుకున్నా. ఇక్కడ బ్రదర్ అయితే నిజంగా చాలా నీట్ గా కట్ చేసి ఇస్తాడనమాట, ఫ్రెష్ గా ఇస్తాడు. నేను ఎప్పుడు వెళ్ళినా ఇంకా బ్రెడ్ కూడా తీసుకున్నాను. బ్రెడ్, స్నాక్స్, కొన్ని బిస్కెట్స్ కావాలి పిల్లలకి అని చెప్పి తీసుకున్నాను. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా ఎవరి దగ్గరైనా చూసారంటే అదే కావాలని అడుగుతారు. ఎలాగో నేను స్వీట్స్, చాక్లెట్స్ కూడా ఇవ్వను, అందుకని చెప్పి ఇంకా బ్రెడ్ అయినా తీసుకుందామని తీసుకున్నా. ఐస్ క్రీమ్ చూసాను, కొనాలని అనిపించింది, కాకపోతే కొనలేదు. ఎందుకంటే ఎప్పుడైనా నాకు మా ఆయన కొనియాలనుకుంటా, నేను ఒక్కదాన్ని వస్తే అస్సలు కొనుక్కోను. మా ఆయనతో వస్తే కొనియమని అడుగుతానమాట. మా దగ్గర ఉన్నది ఇది ఒకటే ఒక్క బేకరీ. ఈ బేకరీలో మాత్రం మాక్సిమం అన్ని దొరుకుతాయి. కేక్ అది, కాకపోతే కేక్ అయితే ఫ్రెష్ గా ఉండదు అనిపిస్తుంది. ముందు మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే బాగుంటది అనిపిస్తుంది. మా వీక్ష బర్త్డే వస్తుంది కదా, కేక్ ఎంత అని చెప్పేసి కూడా కనుక్కున్నాను. నేను అసలు బయటికి వెళ్ళడమే తక్కువ, ఇంకా వెళ్ళినా అంటే మాత్రం అన్ని పనులు ఒకేసారి చూసుకుంటా. నా వెనకున్న తాతయ్య హాయ్ హాయ్ అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి అసలు మాకు చుట్టూ గడ్డి ఎంత పచ్చగా ఉందో. రోజు వర్షాలు పడుతున్నాయి. ఇంకా నేను ఇంటికి వచ్చాక ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు పని చేయాలి, మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అని చెప్పి చాలా టెన్షన్ అయిపోయినా. చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా, కాకపోతే మా వీక్షు చాలా రోజుల నుంచి బిర్యానీ చేయమ్మా అని అనింది. ఇంకా బిర్యానీ తిని కూడా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పి చేస్తున్నా. పీసెస్ కూడా కరెక్ట్ సైజ్ లో ఉన్నాయన్నమాట, అంటే చిన్నగా లేవు, పెద్దగా లేవు, మీడియం సైజ్ లో ఉన్నాయి. సో ఇంకా బిర్యానీయే చేద్దాంలే అని చెప్పి అనిపించి ఇంకా తీసుకున్నాను అనమాట. నేను లెగ్ పీస్ అయితే కంపల్సరీగా తీసుకుంటా మా వీక్షు కోసం. నాకు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. మా వీక్షు తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే పాప తింటది కదా అని చెప్పి ఇంకా మా పాపకే ఉంచుతున్నాను. ఇంకా మ్యారినేట్ చేసే టైం కూడా లేదు, అందుకే జస్ట్ సింపుల్ గా చేసేసిన. ఒక సైడ్ రైస్ అండ్ అలాగే ఇంకొక సైడ్ చికెన్ కూడా పెట్టి కుక్ చేశాను అనమాట. ఎందుకో బిర్యానీ వండేటప్పుడు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, రైస్ మెత్తగా అవుతుందా లేదంటే గట్టిగా ఉంటుందా అని చెప్పి. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. ఇంకా మా మమ్మీ అంత బాగా చేయలేకపోయినా కూడా నేను ఇప్పుడు బాగా చేయడం నేర్చుకున్నాను కొంచెం. ఇంకా అదైతే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా కొంచెం టెన్షన్ గానే అనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు అదైతే రైస్ కూడా అందులో పెట్టేసి ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ అలాగే కిచెన్ కూడా అలాగే గలీజ్గా ఉందనుకో, పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేయాలనిపించదు. అందుకే ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట.
ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి అయిపోతూనే ఉంటది. వాళ్ళు అది ఇది అడుగుతుంటే ఎక్కడక్కడే ఉంటాయి. ఇంక ఇప్పుడు సింక్ నిండానైతే గిన్నెలు ఉన్నాయి. ఇంకా గిన్నెలు తర్వాత తోముదాంలే అనుకున్నా గానీ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది. ఎందుకులే, టైం ఉంది, 1 అవర్ ఉంది ఇంకా మా వీక్షు రావడానికి. ఇంకా అందుకే ఈ టైంలో కూడా క్లీన్ చేసేసుకుందాంలే అని చెప్పి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నాకైతే పని చేసుకునేటప్పుడు ఎవరితోనైనా ఒకరితో ఫోన్ లో మాట్లాడుతూ చేయడం బాగా అలవాటు అయిపోయింది. అలా చేస్తేనే పని తొందరగా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తది. లేదంటే ఇంకా నిమ్మలంగా ఏదో ఆలోచించుకుంటూ చేసినట్టు అనిపిస్తది అనమాట. అందుకే ఇక్కడ మా మమ్మీతో ఫోన్ లో మాట్లాడుతూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ లో మాట్లాడుతూ పని అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి కూడా ఒక 15 మినిట్స్ అలా వదిలేసాను. ఇంక ఇప్పుడు తీసి చూసిన నిజంగా రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. మెత్తగా అవుతుందేమో అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు, మంచిగా కుక్ అయింది. మా వీక్షు రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మమ్మీ ఈరోజు ఏం వండినావు, మమ్మీ ఈరోజు ఏం చేసినావు అని అడుగుతుంది. నాకు సర్ప్రైజ్ ఉందా అని అడుగుతుంది. ఇంకా అందుకే తను వచ్చాక ఏమంటదా అని చెప్పి చూసుకుంటూ ఆలోచించుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ మొత్తం అంతా కలిపేసి పెట్టుకున్నాను. అక్కడ చూసి మాడిపోయింది అనుకోకండి, జస్ట్ అక్కడ బిర్యానీ అన్నాక కామన్ కదా, కింద కొంచెం అలా అవుతుంది అంతే, ఏం మాడిపోలేదు, బాగా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ మా వీక్షను తీసుకోవడానికి అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసిన. రాగానే ఈరోజు ఐడి కార్డు ఇచ్చారంట. చూడు మమ్మీ నాకు ఐడి కార్డు ఇచ్చారని చెప్తుంది. మార్నింగ్ అయితే వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు రాగానే మమ్మీ టీచర్ అలా అనింది, టీచర్ ఇలా చేసింది, నాకు హోంవర్క్ ఇచ్చింది, నాకు గుడ్ ఇచ్చింది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఈ సిస్టర్ అయితే మా ఎదురుగానే క్వార్టర్స్ లో ఉంటారు. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కూడా ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారనమాట. మార్నింగ్ టైంలో కూడా అంతే, ఎవరైనా కలుస్తారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే వెళ్తాము. ఇంకా రాగానే తినిపించేసి పిల్లల్ని పడుకోబెట్టిన. మాక్సిమం ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకుంటారనమాట పిల్లలు. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఇంక ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. పిల్లలది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను తింటున్నాను అనమాట. ఈ రోజు మాత్రం బిర్యానీ టేస్ట్ చాలా బాగా కుదిరింది. మా పాప కూడా చాలా బాగుంది మమ్మీ అనింది. ఇంకెలాగో పిల్లలు పడుకున్నారు కదా, చాలా రోజుల నుంచి ఈ టాప్ అయితే పక్కకు అలాగే ఉంచాను. ఇంక ఇదైతే స్టిచ్ చేసుకుందాం అని చెప్పి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. నా టాప్స్ అన్ని పాతగైపోయినాయి. ఇంక ఇప్పుడు కొత్తవి తీసుకోవాలి. ఈ టాప్ తీసుకొని కూడా నేను చాలా రోజులు అయిపోయింది అనమాట. ఈ టాప్ కి ఏంటంటే ఇలా హ్యాండ్స్ వచ్చేసి 2 కలర్స్ లో వచ్చాయి. నాకు అది నచ్చలేదు, అందుకే పక్కన ఉంచేసిన. ఇంకెలాగో పక్కన ఉంటుంది, అది వేసుకోవట్లేదు ఎందుకని చెప్పి హ్యాండ్సే కదా మనకు నచ్చింది, చేంజ్ చేసేద్దాం అని చెప్పి ఇంకా అదైతే హ్యాండ్స్ మొత్తం తీసేసి సపరేట్ చేసి కరెక్ట్ గా నా సైజ్ లోకి మళ్ళీ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే ఇంకా మొత్తం తీసేసిన అనమాట. 2 కలర్స్ మొత్తం కట్ చేసి జస్ట్ ఆ ఫ్లవర్ పార్ట్ ఒకటి కట్ చేసి చిన్నగా హ్యాండ్స్ పెట్టి అయితే స్టిచ్ చేసుకున్నాను. నేను స్టిచ్ చేసుకున్నా సరే, వేరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్ చేయించుకున్నా సరే నాకు వేసుకొని చూడడం బాగా అలవాటు. ఎందుకంటే ఫిట్టింగ్ కుదిరిందా లేదా అని చెప్పేసి. నా పర్సనాలిటీకి అసలు ఎవరు స్టిచ్ చేసినా కూడా కరెక్ట్ గా ఫిట్టింగ్ కుదిరేదే కాదు, కొంచెం లూజ్ గా అనిపించేది. అందుకే నేను టైలరింగ్ దీనికోసమే, నా కోసం నేనే నేర్చుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఈవినింగ్ ఇంకా అలాగా పార్క్ లోకి అయితే తీసుకెళ్ళిన. ఈ సన్సెట్ టైంలో అయితే ఇంక ఈరోజు చాలా బాగా అనిపించింది. రోజు ఏంటంటే 6 తర్వాత వస్తాము, అప్పటికి చీకటి అయిపోతుంది ఇక్కడ. సో ఇంకా అందుకని చెప్పి రోజు ముందు వచ్చాం కదా, సో చాలా బాగా అనిపించింది వ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.